హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ డ్యామ్. నేను కార్తిక్, మీ టెక్ మిత్రుడు. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం బాక్స్ మోడల్ ఇంకా దాని స్పేసింగ్ గురించి మాట్లాడదాం. సో ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి, ఎందుకంటే ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది కరెక్ట్గా వస్తే వెబ్సైట్స్ అనేవి డిజైన్ చేయడం ఈజీ అవుతుంది. కాన్సెప్ట్స్ కూడా నేను కవర్ చేస్తాను కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. సో ముందుగా న్యూ ఫైల్, దీని పేరు బాక్స్ మోడల్ అని పెడుతున్నాను. ఓకే, అండ్ ఇది హెచ్టిఎంఎల్ ఫైల్, హెచ్టిఎంఎల్. సో డాక్ టైప్ హెచ్టిఎంఎల్, అలాగే హెచ్టిఎంఎల్లో హెడ్లో టైటిల్ ఏంటి? బాక్స్ మోడల్. ఓకే, సో అలాగే బాడీ. సో ఫ్రెండ్స్, అసలు ఈ బాక్స్ మోడల్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలి. బాక్స్ మోడల్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు నిన్న చెప్పాం కదా, ఒక్కొక్క కంటెంట్లో ఒక బాక్స్ లాగా ఒకటి క్రియేట్ చేసి అందులో ఒక ఇమేజ్ కానీ ఇంకా కింద టెక్స్ట్ అనేది మనం పెడుతూ ఉంటాం చెప్పామా, అది బాక్స్ అంటారు ఫ్రెండ్స్. కొంతమంది నోట్స్ రాస్తున్నారు కాబట్టి డెఫినేషన్ ఏంటంటే ఫండమెంటల్ కాన్సెప్ట్ దట్ డిఫైన్స్ హౌ ఎలిమెంట్స్ ఆర్ స్ట్రక్చర్డ్ అండ్ స్పేస్డ్ ఇన్ వెబ్ పేజ్. అది బాక్స్ ఫ్రెండ్స్, అర్థమైనా? సో సార్ ఇది ఎందుకు మనం నేర్చుకోవాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈకామర్స్ వెబ్ అప్లికేషన్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ అదంతా ఒక బాక్స్ చూసారా, అంటే ప్రోడక్ట్స్ అనేవి ఒక బాక్స్లో ఉంటాయి, ప్రతిదీ ఒక్కొక్క బాక్స్. సో పైన ఇమేజ్, కిందనేమో అది ఏ ఫోను, దాని ప్రైస్ అంతా అదొక కంటెంట్, అదంతా ఒక బాక్స్ అనుకోండి ఫ్రెండ్స్. సో ఆ విధంగా బాక్స్ అనేది మనం క్రియేట్ చేస్తాం అనమాట. సో అదేంటంటే టెక్స్ట్ ఇంకా ఇమేజెస్ అది ఆ బాక్స్లో అనేది మనం పెట్టుకోవచ్చు. అలాగే ఈ టెక్స్ట్ అనేది దేంతో రాస్తాం? పారాగ్రాఫ్తో. సో ఇప్పుడు ఒకసారి నేను క్రియేట్ చేసి మీకు చూపిస్తాను ఎలా క్రియేట్ చేయాలి ఏంటని. సో ఇప్పుడు ఏంటంటే ముందుగా ఇక్కడ నేను రాస్తాను తెలుగు టెక్ 10. సో అలాగే ఇక్కడ డివ్ ఒక క్లాస్ అనేది నేను క్రియేట్ చేస్తున్నాను. డివ్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఏంటది? బాక్స్. మీరు ఒకవేళ కొత్తగా చూస్తుంటే అసలు ఈ డివ్ ఏంటి, క్లాస్ ఏంటి, ఇదంతా ఏంటంటే ముందు వీడియోలో ఆల్రెడీ నేను చెప్పాను ఫ్రెండ్స్. మిస్ అయ్యి ఉంటే ఆ వీడియోకి వెళ్ళి చూస్తే ఇదేంటనేది మీకు అర్థం అవుతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగానే మనం క్రియేట్ చేసుకోవాలి. డివ్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఏదైనా పేరు, బాక్స్ అనే కాదు, అంటే క్లారిటీగా ఉండాలని నేను బాక్స్ అని పెట్టాను. ఓకేనా? సో ఈ విధంగా మనం క్రియేట్ చేసుకోవాలి. నార్మల్గా HTML పారాగ్రాఫ్ అవన్నీ సెట్ చేసుకుంటున్నట్టు కుదరదు, ఎందుకంటే ఇది బాక్స్ అంటే ఒక కంటైనర్. ఆ కంటైనర్లో ఎలిమెంట్స్ ఉండాలి, అందులోనే ఇమేజ్, అందులోనే టెక్స్ట్, అదంతా ఆ బాక్స్లో ఉండాలి. సో అందుకే మనం డివ్ క్లాస్ అని చెప్పి ఒక క్లాస్ క్రియేట్ చేసుకుని దానికి పేరు పెట్టుకున్నాం. దానికి CSS చేయాలి, అర్థమైందా? అందుకనే మనం బాక్స్ అనేది క్రియేట్ చేసాం. ఓకే, నౌ ఇక్కడ H2 అని రాస్తున్నాను, సింపుల్గా ఉండండి. CSS బాక్స్ మోడల్ అని పెట్టాను ఫర్ ఎగ్జాంపుల్. అండ్ ఇక్కడ కిందన దిస్ కాన్సెప్ట్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ బై తెలుగు టెక్ 10 అని ఇచ్చాను. ఓకేనా? నా పేరు. ఓకేనా? సో ఈ విధంగా మనం క్రియేట్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి? స్టైలింగ్ చేయాలి ఈ డివ్ ఎలిమెంట్కి, ఈ క్లాస్ బాక్స్. సో ఇప్పుడు ఏం చేయాలి? స్టైలింగ్ చేయాలంటే ఫస్ట్ స్టైల్ అని క్రియేట్ చేసుకోవాలి. సో ఇది క్లాస్ కదా, క్లాస్ అంటే ఏంటి? డాట్తో యాక్సెస్ చేయాలి బాక్స్. సో అప్పుడు ఇది ఈ క్లాస్ బాక్స్ అనేది సెలెక్ట్ అవుతుంది. క్లాస్ అంటే డాట్. ఓకే, మీరు ఒకవేళ మర్చిపోతే ఒకసారి మళ్ళీ వెళ్ళి ఆ వీడియో చూడండి. మీరు కొత్తగా ఒకవేళ ఇది చూస్తున్నా ఆ వీడియో ఒకసారి మీరు చూస్తే అసలు ఈ విధంగా ఎందుకు చేశాను అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు బాక్స్ అని నేను క్రియేట్ చేశాను కదా, ఇప్పుడు ఏం చేయాలంటే
సో ముందుగా ఈ బాక్స్ అనేది విత్ అనేది అడ్జస్ట్ చేస్తాను. ఇప్పుడు విత్ ఎంత పెడతాను, ఫర్ ఎగ్జాంపుల్ 300 పిక్సెల్స్ పెట్టాను అనుకుందాం. ఓకే, ముందు నేను రన్ చేస్తాను ఫ్రెండ్స్. చూసారా ఎలా కనబడిందో? సో విత్ అనేది 300 పిక్సెల్స్ పెట్టాను. అండ్ ప్యాడింగ్ ఒక 20 పిక్సెల్స్. సార్ ప్యాడింగ్ అంటే ఏంటంటే, ప్యాడింగ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ప్యాడింగ్ ఉపయోగించడం వల్ల బార్డర్కి కంటెంట్కి కొంత స్పేస్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఓకేనా? ప్యాడింగ్ అనేది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అంటే డెఫినేషన్ పరంగా చెప్పాలంటే, ఇట్ యాడ్స్ ఏ స్పేస్ ఇన్సైడ్ ద బార్డర్ అరౌండ్ ద కంటెంట్. ఓకేనా? అది ఎలాగనేది ఇప్పుడు నేను మీకు ఒకసారి లైవ్లో చూపిస్తానులేండి. ఇది ఈ ఎలిమెంట్ అటు ఇటు మారుస్తాను వాల్యూస్, సో అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది అనమాట. ఓకేనా? అండ్ ఒక బార్డర్ క్రియేట్ చేస్తున్నాను. ఎంత? 2 పిక్సెల్స్ సాలిడ్, ఏదో కలర్ రెడ్ వస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్. అలాగే మార్జిన్ ఎంత పెడుతున్నాను? 40 పిక్సెల్స్. కంగారు పడకండి ఫ్రెండ్స్, నేను చెప్తాను. అండ్ దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి కదా, ఏదో ఒకటి పెడతాను. ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్ అనే కలర్ ఒకటి పెట్టాను. అండ్ అలాగే ఆ టెక్స్ట్ యొక్క కలర్ ఏం పెడతాను? ఫర్ ఎగ్జాంపుల్ బ్రౌన్ పెట్టాను ఫర్ ఎగ్జాంపుల్. సో అది నాకు ఆ టెక్స్ట్ అనేది సెంటర్లో ఉండాలి. సో అప్పుడు టెక్స్ట్ అలైన్ సెంటర్, బాక్స్ షాడో అనమాట. సో ఇప్పుడు చూడండి, బాక్స్ షాడో ఏదో ఒకటి ఇద్దాం, లైక్ రెడ్ ఇచ్చాను అనుకోండి, అలా ఇద్దాం పర్లేదు. సో బార్డర్ రేడియస్ ఒక 9 పిక్సెల్స్ పెడతాం. ఓకే, సో అండ్ అలాగే ఇంకేం చేద్దాం, ఒకసారి దీన్ని ఎలా కనిపిస్తుందో చూద్దాం. చూసారా ఏ విధంగా కనిపించిందో? సో ఇప్పుడు ఒక్కొక్కటి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. బార్డర్ అంటే మీకు తెలిసిందే, నేను చెప్పాను. మార్జిన్ చెప్పాను. అలాగే బ్యాక్గ్రౌండ్ కలర్ మీకు తెలుసు, టెక్స్ట్ అనేది తెలుసు. బాక్స్ షాడో అంటే ఇక్కడ చూసారా, ఈ విధంగా ఫ్రెండ్స్ ఈ విధంగా కనిపించింది కదా. ఇప్పుడు బార్డర్ రేడియస్ అని చూసారా, ఇది ఏం లేదు ఫ్రెండ్స్, ఇదో ఈ విధంగా ఉంది చూసారా, ఈ ఎడ్జ్లు ఇవి బార్డర్ రేడియస్ అనమాట. ఇది ఒక బార్డర్, ఈ బార్డర్ రేడియస్లు. ఇప్పుడు చూడండి, నేను వాల్యూస్ మారుస్తాను. ఇక్కడ 19 పెడతాను చూడండి. చూసారా ఎలా మారిందో? ఇప్పుడు ఇంకోటి పెడతాను, లైక్ 1. చూసారా ఎలా స్ట్రైట్ అయ్యాయో? ఇది బార్డర్ రేడియస్ ఫ్రెండ్స్. అంటే రౌండ్ కార్నర్స్, అది ఇవి రౌండ్ కార్నర్స్ ఒక బాక్స్కి, అది బార్డర్ రేడియస్ అనమాట. ఓకేనా? సో ఫ్రెండ్స్ ఈ విధంగా బాక్స్ అనేది మనం క్రియేట్ చేస్తాం అనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి, ఈ బాక్స్లో ఈ కంటెంట్ అనేది ఉంది చూసారా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లైన్ ఇచ్చాను అనుకోండి, ఒక హారిజాంటల్ లైన్. ఇప్పుడు చూడండి, చూసారా ఎలా కనబడిందో? అలా అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్ అనమాట. ఓకేనా? ఏం లేదు. సో ఇప్పుడు ఇది తీసేస్తాను అందాగా. ఇప్పుడు చూడండి, దానికి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇది మొత్తం ఇలా పడేటట్టు కూడా పెట్టచ్చు. సో క్రియేట్ చేస్తాం ఫ్రెండ్స్. సో అలాగే ఇది మీకు కరెక్ట్గా వస్తే ఈజీగా బాక్స్ అనేది మనం సెట్ చేసుకుంటాం అనమాట. సో దాని ప్రకారం ప్రాజెక్ట్స్ అనేవి మనం చేస్తాం. ఈ బాక్స్ అనేది ఇప్పుడు ఈ విధంగా ఉంది. అదే దీన్ని ఒక లింక్ కింద మార్చొచ్చు. అంటే దీని మీద క్లిక్ చేయగానే ఒక ఫోన్ ఓపెన్ అవుతుంది చూసారా, ఆ విధంగా కూడా సెట్ చేయొచ్చు మనం. అది నేను మీకు ఫ్యూచర్ వీడియోస్లో నేను మీకు అది చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కింద నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ప్రతి డౌట్కి నేను ఆన్సర్ ఇస్తాను. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.